మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకుని అవిశ్రాంతంగా సేవలందిస్తున్న గోపాలపట్నం జేడీ ఫౌండేషన్ సభ్యులు తాజాగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సహకరించారు. జీవీఎంసీ శానిటరీ సచివాలయాల ఉద్యోగుల ఆహ్వానం మేరకు ఉత్తి చేతులతో రాకుండా ఆక్సిజన్ అందించే మొక్కలతో విచ్చేశారు. గోపాలపట్నం 89వ వార్డు ఎల్లపువానిపాలెం జువ్వమాంబ ఆలయ పరిసరాల్లోనూ, ఎల్లపువానిపాలెం శ్మశానంలోనూ గ్రామస్తులు, వివిధ సంఘాల పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధుల చేతుల మీదుగా మొక్కలు నాటారు. కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేడీ ఫౌండేషన్ సేవలను, ఆలోచన స్ఫూర్తిని ఆయన ప్రశంసించారు. ప్రజల సహకారం అవసరమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పచ్చతురాయి, తెల్లమద్ది, పిటోడియా, చైనా బాదం మొక్కలు నాటారు. వీటిని పెంచడం వల్ల నీడతో పాటు ఆక్సిజన్ పొందవచ్చని జేడీ ఫౌండేషన్ గోపాలపట్నం కన్వీనర్ సలాది కృష్ణయ్య తెలిపారు. తాము జేడీ ఫౌండేషన్ ద్వారా ఇంతవరకు 10,000 మొక్కలు నాటామని, ఇందులో చాలా మొక్కలు పెరిగి ప్రయోజనాన్నిస్తున్నాయని ఆయన సంతోషం వెలుబుచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కమ్యూనిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఈ వేడుకలో స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రతిజ్ఞ చేయించారు. జువ్వమాంబ ఆలయ కమిటీ అధ్యక్షుడు బొడ్డేటి అప్పారావు, పొలమరశెట్టి రామారావు, జీఎం నాయుడు, రిసోర్స్ పర్సన్లు కుమారి, గౌరీ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ సభ్యులు వేపగుంట హై స్కూల్లో కూడా మొక్కలు నాటారు. కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం